కమింగ్ టు థర్డ్ న్యూస్, సెక్రటరియట్ లో అగ్రిగోల్డ్ కేసుపై జీఓఎం సమావేశం జరుగుతుంది. హోంమంత్రి అనిత అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు మంత్రులు సత్యకుమార్, పయ్యావుల. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారంపై మంత్రుల కమిటీ చర్చ జరుపుతోంది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది డిపాజిటర్లు నష్టపోయారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 19 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం తేల్చింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు చిక్కుకుపోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సంస్థకు చెందిన భారీ స్థిరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అయితే ఆస్తుల విలువ నిర్ణయం, కోర్టు అనుమతులు, వేలం ప్రక్రియ, క్లెయిమ్ల వంటి పరిశీలన వంటి కారణాలతో సమస్య పరిష్కారం దిశగా చాలా ఆలస్యమైంది. సమస్య పరిష్కారం అనేది గత కొన్నేళ్లలో చిన్న మొత్తంలో డిపాజిట్ చేసిన కొందరికి మాత్రమే ప్రభుత్వం సాయం అందించగా పెద్ద సంఖ్యలో బాధితులు ఇప్పటికీ పూర్తి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యని ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ సమస్యని 6 నెలల్లో పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులకి ఆదేశించారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జీఓఎం మీటింగ్ తర్వాత ఎలాంటి అవుట్కమ్ వస్తుందని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అవుట్కమ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, చాలా ఈగర్గానే అందరూ వెయిట్ చేస్తున్నారు. లక్షలాది మంది బాధితులు. ఇది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇదొకటి. దాదాపుగా 32 లక్షల మంది ఇన్వెస్టర్స్ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు, డిపాజిటర్లు ఉన్నారు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 19 లక్షల మంది దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేవలం ఇది ఒక ఆర్థిక నేరంగా చూడలేం. అనేక లక్షలాది మంది మధ్యతరగతి పేద కుటుంబాలని తారుమారు చేసిన ఒక సామాజిక విషాదంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. 1990లో అగ్రిగోల్డ్ ప్రారంభమైనప్పటికీ కూడా 2000 నుంచి 2014 వరకు ఈ పెట్టుబడులని, ఈ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు డిపాజిట్స్ రూపంలో సేకరించారు. చాలా అధిక ఇంట్రెస్ట్ చూపడం కావచ్చు, లేకపోతే అధిక రాబడి వస్తుంది అన్నట్టు కావచ్చు, లేకపోతే ఫ్లాట్ల రూపంలో వాటిని వసూలు చేశారు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు, 6,300 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అప్పట్లోనే అంచనా వేశారు. 2015లో అగ్రిగోల్డ్ మీద కేసు రిజిస్టర్ అయింది. 2018లో ఈడీ కూడా ఎంటర్ అయింది. 2020లో అగ్రిగోల్డ్కి సంబంధించిన ప్రమోటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో చాలా లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. గతంలో కూడా ప్రభుత్వం, హైకోర్టు కూడా దీన్ని స్వయంగా స్వీయ పర్యవేక్షణలో దీంట్లో బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒకే ల్యాండ్ మీద అనేక మల్టిపుల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి బ్యాంకులు ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేస్తున్నాయి. అలాగే మిగతా ఈడీ జప్తుంది, సిఐడి జప్తు చేస్తున్నాయి. అలాగే డిపాజిటర్లు జప్తు చేస్తున్నారు, డిపాజిటర్లు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇన్ని లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాటిని లీగల్ ఇష్యూస్ని పరిష్కరించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈడీ కూడా దాదాపుగా 4,000 కోట్ల వరకు ఆస్తులను అటాచ్మెంట్ చేసింది. 2025లో ఈడీ నుంచి సుప్రీంకోర్టు కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. దాదాపుగా 319 ఆస్తుల్ని, 610 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని రిలీజ్ చేస్తూ వాటిని డిపాజిటర్లకి వీలైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవ్వాలని ఒక ఎఫర్ట్ని అయితే తీసుకొచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికీ అది కార్యాచరణ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే దాంట్లో డిపాజిటర్లు ఎవరికి ముందు ఇవ్వాలి, చిన్న బాధితులకా లేకపోతే చిన్న మొత్తాలు కట్టిన వాళ్ళకా? ఎందుకంటే దీంట్లో చాలామంది రైతులు ఉన్నారు. ఎస్హెచ్జి ఏదైతే పేద మహిళా స్వయం సంఘాలకు సంబంధించిన మహిళా గ్రూపులు కూడా చాలామంది అప్పట్లో ఆశపడి వీటికి కట్టి వాళ్ళందరూ చాలామంది వాళ్ళు పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బులు ఇందులో ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సాఫీగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరి జీవితాలు ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు కాబట్టి ఎవరికి ముందు ఇవ్వాలి, దాంట్లో అట్లాంటి అనేక అంశాలు అప్పట్లోనే వచ్చాయి. సో ఇప్పుడు అయితే ఒక అదృష్టం ఏంటంటే దాని వరకు ఇప్పటి వరకు మార్కెట్ విలువ ఏదైతే ఉందో ఆ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ దాదాపు 7,000 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కట్టాల్సింది 6,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అన్న అంచనా ఈడీ వార్షిక నివేదికలో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు జీఓఎం దాని మీద చర్చిస్తోంది. వీటిని ఆస్తుల వేలం ఎప్పుడు వేయాలి, వేలానికి సంబంధించి వేయాలంటే ఆస్తులకు సంబంధించి కూడా ధర ఒక రకంగా ఉంటుంది, మార్కెట్ ధర ఒక రకంగా ఉంటుంది, కొనుగోలు చేసే సమయానికి మళ్ళీ దాని ధర వేరే రకంగా ఉంటుంది. వాటికి సంబంధించి మళ్ళీ మిగతా అనేక ఇష్యూస్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఈసారి ఇబ్బంది లేకుండా చేయడానికి అవసరమైన రూట్ మ్యాప్ని ఈరోజు జీఓఎం చర్చిస్తోంది. దాదాపుగా 2.5 గంటలకు పైగా సమావేశం సాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు ఈసారైనా దాదాపుగా లక్షలాదిగా ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తారని ఆశిస్తున్నారు. 6 నెలల టైం బౌండ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరుగుతుంది. వాళ్ళందరికీ వాళ్ళు కట్టిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయన్న ఆశని కల్పించే ప్రభుత్వం అట్లాంటి అవకాశం మాత్రం ఈరోజు కల్పిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. స్టూడియో.